మూవింగ్ ఆన్, ఎల్కతుర్తి సభకు పాదయాత్రగా కూడా జనం వెళ్తున్నారు. జాతరను తలపించేలా సభకు చేరుకునేందుకు బయలుదేరి వెళ్తున్న యువకుల పాదయాత్రను మాజీ మంత్రి హరీష్ ప్రారంభించి కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి సభకు బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తోంది. బీఆర్ఎస్వి పాదయాత్రను హరీష్ రావు ప్రారంభించారు. రంగదాంపల్లి నుంచి 1500 మంది యువకులు పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్ర బీఆర్ఎస్ విజయ యాత్ర కాబోతోందంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. రేవంత్ అరాచకాలను ఎదిరించడానికి గులాబీ దండు కదిలిందని, తెలంగాణ ఉద్యమంతో సిద్దిపేటకు పేగుబంధం ఉందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఇప్పుడు ఆనాడు లంకలో రావణుడి యొక్క అరాచక పాలన అంతమొందించడానికి రామదండు బయలుదేరింది. ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అరాచక పాలనను, ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించడానికి గులాబీ దండు సిద్దిపేట నుంచి ఎల్కతుర్తికి బయలుదేరింది. ఈ యొక్క పింక్ ర్యాలీ, ఈ పాదయాత్ర రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చేటువంటి జైత్రయాత్రగా మారబోతా ఉంది. రజతోత్సవ సభ యొక్క విజయయాత్రగా ఈ పాదయాత్ర సిద్దిపేట నుంచి బయలుదేరింది. ముఖ్యంగా దాదాపు 1500 మంది యువకులు ఉత్సాహంగా వాలంటీర్గా పెద్ద ఎత్తున 70 కిలోమీటర్లు 3 రోజుల పాటు పాదయాత్ర కోసం వాళ్ళు బయలుదేరారు. అంటే ఈ యువతలో ఉండే ఉత్సాహం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో కూడా అర్థమవుతా ఉంది. 14 ఏళ్ల పోరాటం కావచ్చు, 10 ఏళ్ళు అధికారం కావచ్చు, ఈ సంవత్సరంన్నర ప్రతిపక్ష పాత్ర కావచ్చు, పాత్ర ఏదైనా బీఆర్ఎస్ది ప్రజల పక్షమే. ఈ సిల్వర్ జూబ్లీ అద్భుతంగా విజయవంతం అవుతుంది. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయడానికి తరలి వస్తూ ఉన్నారు.